నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. అరటి పండుతో చర్మం మృదువుగా అవుతుందని చాలా మందికి తెలుసు. అలాంటి అరటి పండుతో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్లు తయారు చేసుకోవచ్చు. అవి ఎలాగ ఉపయోగపడతాయో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. నా పేరు నీలిమ అండి. ఇప్పుడు మనం గ్రీన్ టీస్ గురించి తెలుసుకుందాం. గ్రీన్ టీస్ అనేది మనకి ఇప్పుడు వరకు ఓన్లీ ఒక ఫ్లేవర్ గురించి తెలుసు, కానీ ఇప్పుడు మన గ్రీన్ టీస్లో చాలా ఫ్లేవర్స్, మన ఇష్టమైన ఫ్లేవర్స్ కూడా దొరుకుతున్నాయి. అందులో ఒకటి చాలామందికి యాపిల్ సినమన్తో ఉన్న గ్రీన్ టీ అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే దానిలో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత సినమన్ మీకు బ్లడ్ సర్క్యులేషన్కి, దాని తర్వాత వెయిట్ లాస్కి అండ్ షుగర్కి చాలా మంచిది. సో ఇవి మనకి ఇవాళ మనం యాపిల్ సినమన్ టీ చేస్తామండి. గ్రీన్ టీతో బ్లెండ్ అయి ఉన్న యాపిల్ అండ్ సినమన్ మనకి సేమ్ 1 టీ స్పూన్ ఆఫ్ గ్రీన్ టీ, యాపిల్ సినమన్ టీ. ఇందులో మనకి రియల్ ఫ్రూట్స్ ఉందండి. యాపిల్, ఇట్స్ ఎ డ్రైడ్ యాపిల్, మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. సో వాటర్ అనేది 100 degrees వాటర్ అండి. బాయిలింగ్ పాయింట్కి కొంచెం తక్కువ. మీకు వాటర్ తీసుకొని మీరు హీట్ చేసి ఒక 1 టీ స్పూన్కి మీరు 230 ml వాటర్ పోయాలి. అండ్ దెన్ వి లీవ్ ఇట్ ఫర్ 2 to 3 minutes. మీకు టైమర్ కూడా చూసుకోవచ్చు కావాలంటే. అది మీరు వాటర్ బాయిల్ అయ్యే కొద్దీ మీరు చూడగలరు ఇక్కడ స్లోగా మీకు లీవ్స్ అన్ఫ్రిల్ అవుతుంటాయి. ఇది ఫుల్ లీఫ్ టీ అండి. దీనిలో మీకు బెనిఫిట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత క్యాన్సర్కి సంబంధించింది, కార్డియోవాస్కులర్, ఇవన్నీ హెల్ప్ చేస్తుంది మీకు. ఒక 2 minutes తర్వాత మీరు ఆకులు విచ్చుకోవటం చూశారు. సో దీనివల్ల ఏంటంటే మీకు చేదు వగరు రాదు. ఇది హై క్వాలిటీ టీ అండి. సో దీన్ని మీరు చల్లగా కూడా వాడవచ్చు, వేడిగా కూడా తాగొచ్చు. సో ఇక్కడ మనం 2 రకాలు చేస్తున్నాము. మీకు కోల్డ్ ఎలా అంటే గ్లాస్లో ఐస్ తీసుకోండి, సేమ్ ఇదే మీరు దాని మీద పోయవచ్చు. సో మీకు అది ఐస్ టీ అయిపోయింది. వేరే మార్కెట్లో లాగా మీకు షుగర్స్ అవేమీ అవసరం ఉండదు. మీకు కావాలంటే హనీ వేసుకోవచ్చు. అండ్ దెన్ మీకు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మీకు మార్కెట్లో లాగా దీనిలో మీరు షుగర్ సిరప్స్ అనేవి పడవు. మీకు ఎంత కావాలో అంత మీరు షుగర్ వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా తాగొచ్చు. ఇప్పుడు మనం జాస్మిన్ టీ గురించి మాట్లాడతాం. జాస్మిన్ టీ అంటే మల్లెపూలు. జాస్మిన్ టీ ఇది హ్యాండ్ మేడ్ టీ. సో మీకు ఒక్కొక్క బాల్, మీరు ఒక బాల్ ఇలా వస్తుంది. సో ఈ బాల్తో మీకు 3 లీవ్స్ కలిపి ఒక బాల్ రోల్ చేసి ఉంటుందండి. సో మనం వాటర్ పోసిన తర్వాత మీకు లీవ్స్ కంప్లీట్గా కనిపిస్తుంది, కానీ ఇది 3 లీవ్స్తో రోల్ చేసిన ఒక బాల్ హ్యాండ్ మేడ్ టీ. మీకేంటంటే మీకు అన్నీ ఒకే రకంగా టీలు రంగులు కనిపించవచ్చు, కానీ మనం ఒకసారి దీనిలో వేసిన తర్వాత మీకు హెల్త్ బెనిఫిట్స్ ఒక్కోదానికి వేరు ఉంటాయి. దీనిలో ఏంటంటే మీకు వెయిట్ లాస్ అండ్ మెటబాలిజంకి చాలా మంచిది జాస్మిన్. అండ్ గ్రీన్ టీతో ఉంది కాబట్టి గ్రీన్ టీ బెనిఫిట్స్ కూడా ఇందులో యాడ్ అవుతాయి మీకు. ఇప్పుడు మనం వాటర్ పోస్తాము. 100 degrees వాటర్, 230 ml. ఒక్కొక్క లీఫ్ మీకు నీళ్ళు పోసిన తర్వాత మీకు అన్ఫ్రిల్ అవటం మొదలు పెడుతుంది. సో ఇది మొత్తం లీఫ్ టీ అండి. మీకు స్లోగా ఇది ఒక 2 minutes పడుతుంది ఓపెన్ అవ్వడానికి. సో ఇది ఓపెన్ అయితే మీకు ఇది దీనిలో చేదు వగరు అనేది రాదండి. బికాజ్ ఈ టీస్ మన లగ్జరీ టీస్. అండ్ దెన్ ఈ టీస్లో మనకి పైన 2 లీవ్స్ అండ్ ఒక బడ్ వాడతారు. దాని మూలంగా మీకు చేదు వగరు అనేది రాదు. షుగర్ వేసుకోని అవసరం ఉండదు.
తేనె ఆప్షన్ మీరు కావాలంటే తేనె వాడొచ్చు ఇంట్లో, ఎందుకంటే తేనెకి దాని హెల్త్ బెనిఫిట్స్ దానికి ఉంటాయండి. ఇది జాస్మిన్ టీ. సో మీకు బెర్రీస్తో కలిపిన బెర్రీ ఫ్రూట్ టీ కూడా ఉంటుంది. యాపిల్ సినమన్ ఇందాక చూసినట్టు వెనిలా టీ, మీకు ప్లెయిన్ గ్రీన్ టీ బ్లాక్ టీ కాకుండా మీకు రకరకాల టీస్ కూడా దొరుకుతాయండి. సో అవి మీరు మీ ఇష్టంగా మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్లో టీస్ చేసుకొని హెల్త్ పారంపర్యంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూశారు కదండి, ఒక బాల్ మీకు ఎన్ని లీవ్స్ కింద ఓపెన్ అయినాయో. సో ఇదే మనకి హాట్గా కూడా తాగొచ్చు. సమ్మర్స్ వచ్చినప్పుడు మీకు వేడిగా తాగాలని లేనప్పుడు దీన్ని కోల్డ్ టీస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ వరకు వాసన రాకపోవచ్చు, కానీ ఇంట్లో తయారు చేసుకొని తాగితే మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం పెప్పర్మెంట్ టీ గురించి మాట్లాడదామండి. పెప్పర్మెంట్ మనకు అందరికీ ఇష్టమైంది. అందరూ మీల్స్ తర్వాత భోంచేసిన తర్వాత తాగే టీ ఇది. మీరు ఎప్పుడన్నా తాగొచ్చు, కానీ మనకి పెప్పర్మెంట్ అంటే ఏంటంటే పెప్పర్మెంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి, పెప్పర్మెంట్ అండ్ స్పియర్మెంట్. స్పియర్మెంట్ అంటే కింద లీవ్స్, పెప్పర్మెంట్ అనేది పైన లీవ్స్ అండి. సో ఇది మనం పెప్పర్మెంట్ దేనికి వాడవచ్చు అంటే ఇది మనకి సోర్ థ్రోట్స్కి వాడవచ్చు. దాని తర్వాత ఇండైజెషన్కి వాడవచ్చు. దాని తర్వాత ఫ్లూ, స్టమక్ ప్రాబ్లమ్స్కి వాటికి ఇది వాడవచ్చు. సో ఇది 1 గ్రామ్ వేసుకొని, దిస్ ఇస్ 1 గ్రామ్ టీ. అండ్ దెన్ వాటర్, వేడి వాటర్ 100 degrees. ఇది మీరు హాట్గా కూడా చేసుకోవచ్చు, కోల్డ్గా కూడా చేసుకోవచ్చు. కోల్డ్ కావాలంటే ఐస్ ఓవర్ ద ఐస్ ఇందాక చూపించినట్టు మీరు ఇది ఐస్ మీద వేస్తే మీకు కోల్డ్ టీ అవుద్ది. దీనిలో షుగర్ ఉండదు, అండ్ దెన్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ, అండ్ హెల్త్ బెనిఫిట్స్ మీకు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది లీఫ్, మీరు ఇక్కడ చూస్తున్నారు, దీనిలో మీకు ఏమీ డస్ట్ కనిపించదు. ఇది మొత్తం లీఫ్ టీ అండి. లీఫ్ టీతో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ, అండ్ దెన్ మీకు క్యాలరీస్ కూడా అంత ఉండదు. ఇప్పుడు మీరు గ్రీన్ టీస్ ఎలా తయారయ్యాలో చూసారండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, డిజైనర్ ఈ కాన్సెప్ట్ చూశారు కదా. పొడి చర్మం ఉన్నవారు ఒక అరటిపండు గుజ్జులో 3 టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మెడపై మాస్క్లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది. అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చర్మం మెరుస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్ ట్రెండ్స్ చూద్దాం. మన మనసులో ఏముంటుందో, మన పర్సనాలిటీ ఏదైతే ఉందో అది మనం కట్టుకున్న దుస్తుల ద్వారా వ్యక్తం చేసుకోవడానికి అది ఎలా తోడ్పడుతుందో ఇవాళ ప్రయత్నిద్దామని. జనరలీ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 22 ఇయర్స్ నుంచి కట్టుకుంటున్న చీరలు నాకు ఎప్పుడు సాధారణంగా కాంట్రాస్ట్ బ్లౌజులే నచ్చేవి. అంటే చిన్నప్పుడు కూడా అప్పట్లో ఇంకా మ్యాచింగ్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ షేడ్ కొనుక్కుని కట్టుకోవడాలు అవన్నీ ఫ్యాషన్లో ఉన్నప్పుడు కూడా నాకు సంహౌ కాంట్రాస్ట్ అయితే ఈచ్ కలర్ ఇంకా బాగా కనిపిస్తుందని నాకు అనిపించేది. సో ఈ మధ్యన ఇప్పుడు కాంట్రాస్ట్ అనేది ఫ్యాషన్ అయింది కాబట్టి సో నేనైతే చాలా సంతోషిస్తున్నాను. జనరలీ వెన్ ఐ థింక్ ఆఫ్ ఏ బ్లౌజ్ కట్టుకోవాలి ఈ చీరకి అంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి చీరలో మీకు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టు థింక్ త్రూ, ఒకటి మీ బాడీ కలర్ ఉంటుంది. సారీకి మెయిన్ ఇప్పుడు ఈ చీర చూసారంటే ఇల్కల్ చీర,
బ్యూటిఫుల్ కాటన్ శారీ విత్ సిల్క్ బార్డర్. దీని టెక్స్చర్ ఏంటి? కాటన్. దీనికి సిల్క్ పళ్ళు ఉన్నది. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ టెక్స్చర్కి ఏ టెక్స్చర్ కుదురుతుంది. మనం కాటన్ చీరతో సిల్క్ బ్లౌజ్ సాధారణంగా దాని షైన్ మారుతుంది, కానీ ఇందులో సిల్క్ బార్డర్ ఉంది కాబట్టి కొంచెం ఆప్షన్స్ ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు. అదొక ఆలోచన. రెండోది, ఇప్పుడు కలర్స్ మీరు చూడండి, ఇందులో బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, కాస్త గోల్డ్ ఉంది, ఒక పర్టికులర్ షేడ్ ఆఫ్ గోల్డ్. దాన్ని మనం ఎలా మన కాంట్రాస్ట్లో హైలైట్ చేయొచ్చు అన్నది ఇంకొకటి. మూడోది మీరు చూసారంటే ఇది పళ్ళు. ఈ చీరల్లో ఇది చాలా స్పెషల్, ఈ పళ్ళు రావడం. ఇది వేరేగా నేసి దీనికి మన గద్వాల్లో చేసినట్టు కుట్టి కలుపుతారనమాట. ఇప్పుడు ఇందులో ఈ మంచి బ్రైట్ రెడ్ ఉంది, బార్డర్ది మెరూన్ ఉంది, ఎందుకంటే ఇందులో ఈ బ్లాక్ కూడా కలుస్తుంది కాబట్టి. మీరు ఇన్ని రకాల కలర్స్, ఇప్పుడు ఇవి మనం కింద ముడులు వేస్తాం చీరకి, టాసల్స్ ఏవైతే అంటామో, అందులో మీకు కొంచెం చిన్న బ్లూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు నేను అన్నట్టుగా మెరూన్, బ్లాక్, గ్రీన్ ఉన్నప్పుడు మోస్ట్ ట్రెడిషనల్ అన్నది నా ఉద్దేశంలో ఇలాంటి కాంబినేషన్. ఇది ఒక హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ పీస్, మీకు బ్లౌజ్ అంతా ఈ గ్రీన్ కలర్లో వస్తుంది, దానికి ఈ జరీ, ఈ మెరూన్ బార్డర్గా వస్తాయి. సో మీరు ఒకవేళ ఒక ట్రెడిషనల్ ఈవెంట్కి వెళ్తున్నారు, అక్కడ మీకు మరీ లౌడ్గా కాంట్రాస్ట్ వద్దు అంటే ఇది ఒక మంచి ఆప్షన్. అలాగే కొంచెం ఆ సిల్క్ టెక్స్చర్ కలుస్తుంది, కొంచెం జరీ కూడా కలుస్తుంది. కొంచెం మోడర్న్గా ఇప్పుడు ఇది చూసారంటే ఇందులో జామెట్రిక్ ఫిగర్స్ ఉన్నాయి, అవి ఈ బార్డర్లో ఫిగర్స్ని కొంచెం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అలాగే ఇందులో గ్రీన్, కొంచెం గోల్డెన్ కలరు, కొంచెం ఈ చిన్న బార్డర్లో పట్టి ఏదైతే ఉందో దాంతో కలిసి వచ్చినట్టు ఉందన్నమాట. సో ఇది ఇంకొక ఆప్షన్. ఇందులో ఏంటంటే టెక్స్చర్ కాటన్ వచ్చింది, ఆ కాటన్కి అగేన్స్ట్ మీకు ఈ సిల్క్ ఇది కనిపిస్తుంది. ఇన్ మై వ్యూ ఇది మెరూన్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ దానికి కాంట్రాస్ట్ వేసుకుంటే ఈ బార్డర్ చక్కగా హైలైట్ అవుతుంది. ఇంకా మోస్ట్ ట్రెడిషనల్, మీకు అలాంటి హైలైట్ నచ్చదు అంటే ఇదిగోండి, దీన్ని ఖండ్ అంటారు. ఖండ్ అన్నది కూడా ఇప్పుడు కర్ణాటకలో, మహారాష్ట్రలో కూడా తయారు చేసే ఫ్యాబ్రిక్ ఇది. ఇందులో మీకు కాటన్, విస్కోస్ రెండు కలుస్తాయి. ఆ రెండు కలిసినప్పుడు ఏంటవుతుందంటే కొంచెం సిల్క్ లాగా షైన్ వస్తుంది మీకు బ్లౌజ్ పీస్లో. అలాగే ఈ పీస్లో కొంచెం ఆ గ్రీన్, వైట్ ఎంబ్రాయిడరీ చేయించి ఉంది కాబట్టి మీకు ఆ కలర్స్ కుదురుతాయి. అలాగని మరీ లౌడ్ కాంట్రాస్ట్ కూడా ఉండదన్నమాట. మీ స్టైల్ని బట్టి, మీ మూడ్ని బట్టి మీరు ఈ చీరని ఏ బ్లౌజ్తోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చీర చూసారంటే ఇది పొందూరు ఖాదీ చీర. మీరు అందరూ వినే ఉండొచ్చు పొందూరు ఖద్దర్ గురించి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి అందరూ కట్టుకున్న చీరలు అవి. ఇందులో చాలా ఎలిగెంట్గా ఉంటాయి ఈ చీరలు. ఒకటి మీకు ఖాదీ అని తెలుసు, దాంట్లో ఈ చిన్న టెంపుల్ బార్డర్ కాంట్రాస్ట్, ఈ చిన్న జరీ, అంటే అది కాక ఈ బాడీ కలర్ చాలా రిచ్, చాలా స్ట్రాంగ్ కలర్. అంటే ఇప్పుడు దీంట్లో తేలిపోయే రంగు కలిపితే మీకు ఆ కాంట్రాస్ట్ అంటే ఆ లుక్ మీకు అంత రాదనమాట. సో దీని గురించి మనం సెలెక్ట్ చేసినప్పుడు కాంట్రాస్ట్ తీసుకున్నా సరే, సిమిలర్ కలర్స్ తీసుకున్నా సరే, కొంచెం రిచ్గా ఉన్న కలర్స్ తీసుకుంటే మీరు కలిసి వస్తుంది. ఇది మీకు కనిపిస్తుంది కలంకారీ, అందరికీ పరిచయమైన కళే. ఇది హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ. మీకు తెలిసే ఉండొచ్చు, హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ అంటే మీరు వాసన చూస్తే మీకు పాల వాసన రావాలి. అది గ్రీన్ ఉంది, చాలా సిమిలర్ గ్రీన్, అలాగే ఎల్లో ఉంది, అక్కడ అక్కడ వచ్చింది. ఇన్ అడిషన్ టు దట్ రకరకాల రంగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ చీరలో ఏంటంటే రెండే రంగులు కనిపిస్తున్నాయి మీకు, ఎల్లో ఒకటి, గ్రీన్ ఒకటి. కానీ అదే ఈ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి ఇంకొంచెం లైఫ్, ఇంకొంచెం కలర్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది చాలా ఎలిగెంట్గా, చాలా క్లాసీగా, అంటే ఇన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఈ చీర కొంచెం ప్లెయిన్ ఉండడం నుంచి ఆ బ్యాలెన్స్ చాలా బాగా కుదురుతుంది. ఏ డ్రెస్ వేసుకున్నా, అంటే చీరే కాదు, మీరు ఏం వేసుకున్నా సరే కలర్స్కి, టెక్స్చర్స్కి బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే ఆ లుక్ మీకు బాగా కుదురుతుంది. ఈ హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ ఒక ఆప్షన్. ఇదేంటంటే ఇది కూడా కలంకారీయే, కానీ ఇది ప్రింటెడ్ కలంకారీ. మనకి మచిలీపట్నం చేస్తారు, మచిలీపట్నంలో చేసే ఇది పెడన అన్న గ్రామంలో క్రాఫ్ట్. ఇది బ్లాక్ ప్రింట్స్తో చేస్తారు. దీనికి మోటివ్స్లో కొంచెం తేడా ఉంటుంది. అదే కాక అది చేత్తో గీసింది కాబట్టి మీకు ఒకటి ఇంకొకటి సిమిలర్గా ఉండవు. ఇది బ్లాక్స్ అనమాట. సో మీకు సేమ్ బ్లాక్ రిపీట్ అవుతుంది.
ఇందులో చూసారంటే కంప్లీట్ కాంట్రాస్ట్, ఇందులో ఉన్న రంగు ఇందులో లేదు. కానీ ఇది స్ట్రాంగ్ మనం ఇంగ్లీష్లో అంటాం కదా ఆపోజిట్స్ అట్రాక్ట్ అని, అలాగనమాట. ఈ రెండు కలిస్తే మీకు ఆ లుక్ చాలా నీట్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ పైన పెట్టేందుకు చూపిస్తున్నానంటే ఏ బ్లౌజ్ అయినా పీస్ అయినా మీరు తీసుకున్నప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అగేన్స్ట్ మీ బార్డర్ ఎలా కనిపిస్తుంది అన్నది మీ ఫస్ట్ కన్సిడరేషన్. అది మీ కంఫర్ట్ లెవెల్ ఏంటి. కొంతమందికి ఈ మెరూన్కి ఈ ఎల్లోకి ఇది బాగుండదు అనిపించవచ్చు. అలాంటప్పుడు యూ విల్ నాట్ బీ టూ కంఫర్టబుల్. దిస్ ఈజ్ ద సేమ్ ఎల్లో, మేబీ దిస్ ఈజ్ అ బెటర్ చాయిస్. కొంతమందికి లేదు నాకు ఈ ఫుల్ కాంట్రాస్ట్ చాలా బాగుంది అనిపించవచ్చు. ఫుల్ కాంట్రాస్ట్తో అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు మీరు అస్సలు మ్యాచింగ్ చూడక్కర్లేదు. అది ఏ రంగైనా సరే స్ట్రాంగ్గా ఉంటే చాలు. కొంచెం ట్రెడిషనల్ ఆప్షన్ అంటే ఇది ఇక్కత్, సేమ్ కలర్స్ ఇందులో కూడా ఉన్నాయి, ఆ ఎల్లో ఆ గ్రీన్. సో మీకు మరీ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు, కొంచెం క్లాసీగా ఉండాలి, ఏదో ఆఫీస్ వర్క్ వేర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ అనుకుంటే మీరు ఇక్కత్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కత్ అన్న ఫ్యాబ్రిక్ ముఖ్యంగా బ్లౌజెస్కి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇక్కత్ ఒకటి, కలంకారీ, 2 రకాల కలంకారీ ఈ చీరకి మీకు ఆప్షన్స్. ఇవాళ మనం ఒక చీరకి ఒక బ్లౌజ్కి మనం ఎలా మ్యాచ్ మేకింగ్ చేయాలో చూసాము. ఇట్స్ అ వెరీ ఎంజాయబుల్ అండ్ క్రియేటివ్ ప్రాసెస్. నాకు చీర కొనడం కన్నా దానికి బ్లౌజ్ మ్యాచింగ్ చేయడం, అవి కట్టుకుని రకరకాల యాక్సెసరీస్ పెట్టుకోవడం నాకైతే చాలా ఇష్టం. ఐ హోప్ ఇది చూశాక మీకు కూడా దాని గురించి ఆసక్తి పెరిగి ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. చూసారు కదా ఫ్యాషన్ ట్రెండ్స్. పంచదార కలిపిన అరటిపండు గుజ్జు స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమంతో మర్దన చేసుకుంటే మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా అవుతుంది. అరటిపండు అవకాడోను గుజ్జుగా చేయాలి. ఈ మిశ్రమంతో ఫేస్ మాస్క్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే వయసు వల్ల చర్మంపై ఏర్పడే ముడతలు, గీతలు తొలగిపోతాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నేను ఎడిబుల్ కట్లరీ బిజినెస్లో ఉన్నాను. ఇది నేను నా హస్బెండ్తో చేస్తున్నాను. 2006 నుంచి ఇది మొదలు పెట్టాము. ఇప్పుడు 2016 వరకు చాలామందికి ఇది తెలీదు. 2016లో దీని గురించి ఒక ఫిల్మ్ వచ్చింది. దాని తర్వాత ఆ ఫిల్మ్ వాట్సాప్లో, ఇంకా ఫేస్బుక్లో, ఇంకా betterindia.com వాళ్ళ వెబ్సైట్ నుంచి ప్రపంచం అంతా తెలిసిపోయింది. అప్పటి నుంచి మాకు ఫస్ట్ టైం పెద్దగా ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి వరకు ఏమో 100, 200, 1000 స్పూన్స్ ఆర్డర్స్ వచ్చాయి. కానీ బిజినెస్ అంటే ఎలా పెరగాలి అది మాకు చాలా ఇబ్బందిగా ఉండే. అప్పుడు మార్చ్ 2016 నుంచి మాత్రం మా వెబ్సైట్లో మార్పు వచ్చింది. ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడానికి అది ఏమేం ఈ పద్ధతిలో ఎలా ఆర్డర్స్ చేయాలి అది అంతా పెట్టుకున్నాము. దాని తర్వాత అప్పుడు ఏమో మాన్యువల్గా ప్రొడక్షన్ ఉంది. ఆటోమేషన్ చేయాలని ఐడియా ఉంది, కానీ మా దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉన్నా కూడా ఇంత పెద్దగా సెటప్ చేస్తే మళ్ళీ ఆర్డర్స్ రాకపోతే అది వేస్ట్ అవుతుందని చేయలేదు. సో 2016 మార్చ్ టు మార్చ్ 2017 ఆల్మోస్ట్ 1 year పడింది ఒక ఆటోమేటిక్ మషిన్ తయారు చేసుకోవడానికి. దాని తర్వాత అది ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసి అది అక్టోబర్ వరకు అది సెటిల్ అయింది. స్పూన్స్కి అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. 50% ఆర్డర్స్ మషిన్కి వస్తున్నాయి. ఫ్రాంచైజ్ కావాలి, మేమే తయారు చేసుకున్నాం. ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఏమంటే అక్కడ ఫుడ్ రూల్స్ వేరే ఉంటాయి. ప్రతి కంట్రీలో మనం పంపిస్తే కూడా వాళ్ళు ఫుడ్ చెకింగ్ చేయాలి, దానికి ఇన్స్పెక్షన్ చేయాలి, దానికి టెస్టింగ్ చేయాలి. దానికి అంతా 6 to 8 months పడుతుంది. అక్కడ ఆ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది కొంచెం ఫుడ్ ఐటమ్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరే ఒక మషిన్ తయారు చేసుకొని మాకు అమ్మండి, మేము మా ఉన్న రా మెటీరియల్తో అక్కడ ఉన్న రా మెటీరియల్తో తయారు చేస్తాం. అండ్ ఇట్ హాస్ టేకన్ నియర్లీ 6 months ఫర్ అస్ ఆల్సో టు come to a type of machine that can be exported or can be used by anybody. So we will also make millet based plates and cups and bowls. దీనికి కూడా ఒక మషిన్ తయారు చేస్తాం. కానీ ఈ స్పూన్స్ మషిన్ అయినాక
అది చేస్తాం. సో ద హోల్ థింగ్ ఈజ్ అ ఇంటిగ్రేషన్ ఆఫ్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ కోర్ట్. స్పెషల్లీ సౌత్ ఇండియాలో వరి చాలా ఎక్కువ తయారు చేస్తున్నారు. ఇంకా మన అందరికీ తెలుసు మన రివర్స్, లేక్స్, పాండ్స్ ఏమైనా వాటర్ బాడీస్ ఉన్నాయి అది అంతా డ్రై అయిపోతున్నాయి. మీరు మీ ఇంట్లో కూడా చూడండి, మీకు బోర్వెల్లో వాటర్ వస్తుంది, అది ఒక వైట్ సెడిమెంటేషన్ వస్తుంది. అంటే మీరు ఎంత కింద వెళ్తున్నారు, 1000 మీటర్స్ వెళ్తున్నారా, ఇంకా కింద వెళ్తున్నారా, అది ఏ క్వాలిటీ నీళ్ళు వస్తుంది అదే సేమ్ క్వాలిటీ నీళ్ళు ఇప్పుడు పాడి పంట కోసం కూడా వాడుతున్నారు. సో దెర్ ఆర్ టూ మెనీ కెమికల్స్, దెర్ ఆర్ టూ మెనీ ఫర్టిలైజర్స్ అండ్ రైస్ నీడ్స్ టూ మచ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వితౌట్ దట్ రైస్ వోంట్ గ్రో. రైస్ బౌల్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది, కానీ రైస్ బౌల్ చేసిన తర్వాత ఆ భూమికి ఏమవుతుంది, ఆ నీళ్ళకి ఏమవుతుంది, ఇంకా మన ఆరోగ్యానికి ఏమవుతుంది, అది అంతా ఆలోచించాలి. అందుకోసం ఈ ప్రోడక్ట్ మనం మిల్లెట్తో తయారు చేయాలని మేము మిల్లెట్స్ ప్రమోట్ చేస్తున్నాం. సో యూ కెన్ యూజ్ జోవార్, రాగి. You have to mix a little bit of rice and wheat, a binding kosam kavalante. But if somebody wants to make it with corn or barley, these spoons can be made with other grains also. We want to promote millet not just for spoons and cutlery, but ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ మాది ఏమంటే జొన్న ఫ్రాంకీ, జొన్న పరాటాలు, ఇంకా జొన్న కేక్, ఇది అంతా మేము ఎక్స్పెరిమెంట్స్ చేసాము, చాలా బాగా వచ్చినాయి. కానీ దీనికి మేము సెకండరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే ప్రైమరీ ఫోకస్ మాది 12 years నుంచి కట్లరీ మీద ఉంది. సో మా ఫస్ట్ ప్రయారిటీ మేము కట్లరీ ఇంకా కట్లరీ మషిన్స్ తయారు చేసుకోవడానికి ఇస్తున్నాం. ఒక ఉమెన్ సొంతంగా ఏమైనా బిజినెస్ పెట్టాలి, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి కానీ అని ఆలోచిస్తే ఫస్ట్ సపోర్ట్ ఆమె సొంతది కాన్ఫిడెన్స్ ఉండాలి, సెకండ్ అసర్టివ్నెస్ ఉండాలి, థర్డ్ ఆమెకు చాలా పేషెన్స్ కావాలి, ఫోర్త్ వాళ్ళ అమ్మ నాన్న, అక్క చెల్లెలు, ఇంకా అత్త, ఈ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక్క స్టెప్ కూడా ముందు రావడం చాలా కష్టం అవుతుంది. ఎంత అసర్టివ్నెస్ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే కూడా యూ కెనాట్ వర్క్ అలోన్. మీకు అందరిది సపోర్ట్ కావాలి. ఆ మెంటల్, ఫిజికల్, ఇమోషనల్, స్పిరిచువల్ ఏ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ మీరు తీసుకోండి. నాకు ఆ సపోర్ట్ వచ్చింది, ఈజీగా వచ్చింది, కానీ కొంతమందికి రాదు. కానీ కావాలంటే మీరు ప్రయత్నించాలి, జబర్దస్తి అవ్వదు. యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్, యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ యువర్ క్వాలిటీస్ ఆర్ అండ్ ప్రూవ్ దట్ యువర్ క్వాలిటీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద హోల్ ఫ్యామిలీ. చూసారు కదా సక్సెస్ స్టోరీ. అరటిపండు గుజ్జుని కళ్ళ చుట్టూ రాసుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి నవ్య ఎపిసోడ్. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.